ఈ నెల 12న వీర హనుమాన్ విజయయాత్ర నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ సభ్యులు తెలిపారు. ఇందుకోసం కర్మాన్ ఘాట్ దేవాలయం దగ్గర సన్నాహక సమావేశం నిర్వహించారు. కర్మాన్ ఘాట్ హనుమాన్ మందిరం నుంచి వీర హనుమాన్ విజయయాత్రను నిర్వహిస్తామని తెలిపారు. యాత్రలో లక్షలాది మంది బైక్ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఉదయం 8 గంటలు కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవాలయం నుంచి కోటి మీదుగా తాడ్బంద్ వీర హనుమాన్ దేవాలయం వరకు బైక్ ర్యాలీ ఉండబోతుందని ప్రకటించారు. ఏమన్నా చెట్లు కానీ ఇంకేమన్నా ఉంటే మేము జిహెచ్ఎంసీలో లెటర్ పెట్టి వాటిని కూడా క్లియర్ చేపిస్తాము. హిందూ సమాజం హనుమాన్ జయంతి ఉత్సవంలో పూర్వ తయారులో ఉంది. ప్రతి ఇంటిలో కూడా హనుమంతుని యొక్క పూజలు, ప్రతి గుళ్ళో హనుమంతుని యొక్క పూజలు చేస్తూ అదేవిధంగా లక్షలాదిగా ఈ యొక్క తెలంగాణలో యావత్తు అన్ని గ్రామాల లోపల ఈ హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి హిందూ వాహిని తరపున అందరు హిందువులందరూ కూడా, హిందూ యువతులు మహిళలు అందరూ కూడా తమ తమ ఇళ్లలో పూజలు పూర్తి చేసుకున్న తర్వాత అందరూ కూడా రోడ్డుపైకి వచ్చి ఒక శక్తి ప్రదర్శన చేయాలని చెప్పేసి హిందూ సమాజాన్ని కోరుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా నేను బొట్టు పెట్టుకున్నాను, నేను గుడికి పోతున్నాను, నేను దీపం పెడుతున్నాను అని కేవలం దానికి మాత్రమే ఉండకుండా ఏప్రిల్ 12వ తారీఖున చేసే వీర హనుమాన్ యాత్రలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. హర్ ఘర్ సే ఏక్ బజరంగ్ అన్న నినాదంతో ప్రతి ఒక్కరు కూడా బయలుదేరాలి. అందరం కూడా సంఘటనం కావాలి. అంటే ఆ అంటే సనాతన ధర్మం మీద నోరు పాడేసుకున్న వాళ్ళందరికీ కూడా మన శక్తిని ఏందో చూపించాలి. కాబట్టి అందరూ కూడా ఉదయం 8:30 గంటల వరకు ఇక్కడ రావాలి, ర్యాలీగా బయలుదేరాలి. మనం మొత్తం కూడా ఒకటి అని చాటి చెప్పాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో నుంచి ఒకరు బయలుదేరాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2వ తేదీ చారిత్రాత్మకమైనటువంటి కర్మన్ ఘాట్ హనుమాన్ మందిరం నుండి వీర హనుమాన్ విజయ యాత్రను శోభాయమానంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. నగరం మొత్తం కూడా కాషాయమయంగా అలంకరించడము, ప్రతి ఇంటి నుంచి ఒక యువకుడు ఈ యొక్క శోభాయాత్రకు తరలి వచ్చేలాగా ఎక్కడిదక్కడ స్థానికంగా సమావేశాలు ఏర్పాట్లు చేసి ఆ రకమైనటువంటి ప్రిపరేషన్ నడుస్తూ ఉంది. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆధ్యాత్మిక ధార్మిక సంస్థలు కూడా లక్షలాదిగా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొనేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రసాద వితరణ, మంచినీటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా చేయడం లోపల నిమగ్నమయ్యారు. అదేవిధంగా పోలీసు విభాగము శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం వారు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. జిహెచ్ఎంసీకి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. రోడ్డు కానీ లైటింగ్ కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు స్థానికంగా. ఈ యొక్క శోభాయాత్ర సాగేటువంటి ప్రాంతం లోపల ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వ యంత్రాంగము చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ కోరుతూ ఉంది.